ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ సృష్టించిన బీభత్సాన్ని మరొక ముందే ఇంకో భయంకరమైన వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికించేస్తూ ఉంది. థాయిలాండ్లోని చీకటి గుహల నుంచి బయటపడ్డ ఆ ఒక్క మిస్టరీ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తూ ఉంది. గబ్బిలాల్లో గూడు కట్టుకున్న ఆ వైరస్ మనుషులను వేటాడేందుకు సిద్ధంగా ఉందా? ఎందుకు ఈ వైరస్ గురించి విని శాస్త్రవేత్తలు సైతం ఉనికిపోతూ ఉన్నారు? మళ్ళీ ప్రపంచం లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తుందా? ఎందుకు ఆ వైరస్ ఏంటి? ఆ భయంకరమైన నిజాలు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. టోక్యో యూనివర్సిటీకి చెందిన అంతర్జాతీయ పరిశోధకుల బృందం థాయిలాండ్లోని తూర్పు ప్రాంతంలో ఉన్న ఒక వైల్డ్ లైఫ్ శాంచురీలోకి అడుగులు పెట్టింది. అడుగుపెట్టడమే కాదు, అక్కడ పరిశోధన కూడా చేసింది. అక్కడ ఉన్న హార్స్ షూ రకానికి చెందిన గబ్బిలాల నుంచి శాంపుల్స్ను సేకరించింది, పరీక్షించింది. సైంటిస్టులు కూడా ఊహించిన విధంగా ఒక కొత్త రకం వైరస్ అక్కడ బయటపడింది. దీనికి శాస్త్రవేత్తలు పెట్టిన పేరు RAC-CS203. సుమారు 100 మైళ్ళ పరిధిలో ఉన్న ఈ గుహల్లో ఈ వైరస్ ఆనవాలు విస్తరించి ఉన్నట్లు గుర్తించడంతో సైంటిస్టులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ వైరస్ ఇప్పుడే పుట్టిందా అంటే కాదు, కొన్నేళ్ల నుంచి గబ్బిలాల శరీరంలో పరిణామం చెందుతూ వచ్చినట్టు శాస్త్రవేత్తలు భావిస్తూ ఉన్నారు. అయితే ఈ వైరస్ జన్యుక్రమం మనల్ని వణికించిన SARS-CoV-2 COVID-19తో 91.5% పోలి ఉండడం ఆందోళన కలిగిస్తూ ఉంది. సాధారణంగా ఏదైనా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకాలంటే మధ్యలో హోస్ట్ ఉండాలి. కానీ ఈ కొత్త వైరస్ స్పైక్ ప్రోటీన్ నేరుగా మనుషుల కణాలకు అతుక్కునే సామర్థ్యం ఉండొచ్చని చెప్పి నిపుణులు అనుమానిస్తున్నారు. అదే జరిగితే ఇది కరోనా కంటే 100 రెట్లు వేగంగా మనుషులకు సోకే ప్రమాదం ఉందని అంటూ ఉన్నారు. ఈ వైరస్ వల్ల జూనోటిక్ స్పిల్ ఓవర్ ముప్పు పొంచి ఉంది. అంటే ఏంటి? అంటే గబ్బిలాల రక్తం లేదా మలమూత్రాల ద్వారా లేదా అవి సగం తిని వదిలేస్తున్న పండ్ల ద్వారా మనుషులకు ఈ వైరస్ సోకుతుంది అన్నమాట. ఒకసారి మనిషి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఇది నేరుగా ఊపిరితిత్తులపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం మన దగ్గర ఉన్న కోవిడ్ వ్యాక్సిన్స్ ఈ కొత్త వైరస్ వేరియంట్ను ఎంతవరకు అడ్డుకోగలవు, ఎంతవరకు అడ్డుకట్ట వేయగలవు అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ మన ఇమ్యూనిటీ సిస్టమ్ దీన్ని రెస్ట్రిక్ట్ చేయగలదా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మన రోగ నిరోధక శక్తిని ఇది సులభంగా దాటగలిగితే మరణాల సంఖ్య ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనుషులు వన్యప్రాణుల ఆవాసాల్లోకి, ముఖ్యంగా గబ్బిలాలు ఉండే గుహల్లోకి వెళ్లకుండా ఉండడం మంచిది అంటున్నారు నిపుణులు. అడవులను ధ్వంసం చేయకపోవడం ద్వారా ఈ వైరస్లు బయటకు రాకుండా అడ్డుకోవచ్చు అంటున్నారు. ఈ కొత్త వైరస్కు సరిపోయే సరికొత్త బూస్టర్ డోస్లను, మెరుగైన వ్యాక్సిన్స్ను ముందే రెడీ చేసుకుంటే కొంతవరకు ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని అభిప్రాయపడుతూ ఉన్నారు. ప్రస్తుతానికి ఈ వైరస్ మనుషుల్లో పెద్ద ఎత్తున వ్యాపించినట్లు అధికారిక ఆధారాలు, ఎవిడెన్సెస్ ఏవీ లేవు. కాబట్టి వెంటనే లాక్డౌన్ వచ్చే అవకాశం కూడా లేదు. అయితే ఇది ఒకరి నుంచి ఇంకొకరికి సోకడం కనుక స్టార్ట్ అయితే ప్రపంచ దేశాలు మళ్ళీ కఠిన నిబంధనలు అమలు చేయక తప్పదు అనే హెచ్చరికలు కూడా వస్తూ ఉన్నాయి. అంటే అర్థం చేసుకోవచ్చు దీనికి సంబంధించిన సివియారిటీ. సో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.